అండి ఆషాఢం వస్తే ప్రతి ఆడపిల్ల కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తూనే ఉండేది. అలానే నాకు ప్రతి సంవత్సరం కూడా చక్కగా రుబ్బేసి 2 చేతులకి 2 కాళ్ళకి కూడా గోరింటాకు అయితే పెట్టేసేది. ఈ రోజు మా అత్తయ్య అయితే గోరింటాకు రుబ్బుతున్నారు, కానీ ఇక్కడ ఒక స్పెషల్ అయితే చేస్తున్నారు. మా అత్తయ్య ఇలా గోరింటాకు రుబ్బడం ఎక్కడో వీడియోలో చూసారంట. మా ఇంట్లో సమయానికి ఒక్కలైతే దొరకలేదు, అందుకే ఈ చెక్క కొంచెం బెల్లం అందులో నిమ్మకాయలు అయితే వేసేసి కొంచెం వాటర్ వేసి ఇలా మరగపెట్టి స్ట్రెయిన్ చేసేసారు. ఇలా చేస్తే గోరింటాకు చాలా బాగా పండుద్దంట. కానీ మా అమ్మ నా చిన్నప్పుడు అయితే పెరుగు, చింతపండు అలానే అందులో కొంచెం పటిక చెక్క అయితే వేసి రుబ్బేసేది. చాలా ఎర్రగా అయితే పండేది. మా అత్తయ్య ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ అయితే వేసేసారు, మొత్తం కూడా పుర్రుగా అయిపోయింది అనమాట. అయినా ఏం పర్వాలేదు, గోరింటాకు చెట్టు అయితే మాడపడుచు వాళ్ళ ఇంట్లోనే ఉంది. అత్తయ్య అయితే ఫోన్ చేసి చెప్పారు, మాడపడుచు అయితే గోరింటాకు తీసుకొని వస్తాననేసి అయితే చెప్పింది. ఇంకా గోరింటాకు అయితే వేసి రుబ్బేశారు. మీరు ఏ విధంగా గోరింటాకు రుబ్బుతారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇదే హడావిడి కదా. మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా గోరింటాకు పెట్టమని చాలా గోల్ అయితే చేస్తున్నారు. మా చిన్న పాప అయితే మరీ ఎక్కువగా చేస్తుంది. నెక్స్ట్ ఎలా పెట్టానో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.